ఏంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా అన్ని చాలా పెండింగ్లో ఉన్నాయి. మనకు తెలిసిందే. రీసెంట్గా ఒక డేట్ అనౌన్స్మెంట్ కూడా చేసి ఏప్రిల్ రిలీజ్ కావాల్సింది హరహర వీరమల్లు అయితే రిలీజ్ కాలేదు. మే 9కి అయితే వెళ్ళింది. ఒక పాట కూడా రిలీజ్ చేశారు. కొల్లగొట్టినవారు అనే సాంగ్ కూడా వచ్చింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఒక సాంగ్ పాడడం చూసాం ఆయన స్వయంగా. ఆ పాట కూడా రిలీజ్ అయింది. 2 పాటలు వచ్చినాయి. కానీ సినిమా అయితే ఇప్పుడు వచ్చే విధంగా అది కనిపించట్లేదు. ఎందుకంటే ప్రమోషన్ చూసినా ఏం చూసినా అంత సైలెంట్గానే కనిపిస్తుంది. కలిసి మే 9వ తారీఖు కూడా నాకు తెలిసి పోస్ట్ పోయినా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఈ సినిమా కోసం చాలా, ఎందుకంటే ఎప్పుడో స్టార్ట్ చేశారు కరోనా టైంలో. దాదాపు ఇప్పుడు ఆ పెట్టుబడికి ఎంత వడ్డీలు వస్తాయి ఏంటి అనేది పవన్ కళ్యాణ్ ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ కోసం అయితే ఆయన ఇమీడియట్గా చాలా సినిమాలు స్టార్ట్ చేసిండు. హరహర వీరమల్లు తర్వాత మీరు సడన్ చూస్తే ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, ఓజీ కావచ్చు, టక్కునైతే సైన్ చేశాడు. దాని కారణంగా అయితే డబ్బులు తీసుకున్నాడు అడ్వాన్సుల కింద. ముందే హీరో రెమ్యునేషన్ ఏదైతే మొత్తం తీసుకున్నాడు. ఆయన అయితే ఎలక్షన్ కూడా ఖర్చు పెట్టుకొని ఉంటాడు. మరి ఇప్పుడైతే సినిమాలు అయితే కంప్లీట్ చేయట్లేదు. మన దాకా రాజకీయాల్లో ఎలక్షన్ కోసమని పక్కన పెట్టాడు. ఇప్పుడేమో గెలిచిన తర్వాత ప్రజల సేవ కోసమని మళ్ళీ సినిమాలు అయితే పక్కన పెడుతున్నాడు. కొంచెం కేటాయించని చెప్పాడు. వారంలో 4 రోజులు అయితే షూటింగ్కి వెళ్తున్నానని చెప్పాడు. నైట్ పూట షూటింగ్లు వాడైతే చేస్తున్నాడు అన్నాడు. మరి కానీ సినిమా అయితే ఇంకా పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. ఎందుకంటే నిర్మాత గురించి ఒక్కసారి ఆలోచించాలి. కనీసం ఒక నెల రోజులు టైం కేటాయించుకొని కొంచెం మిగతా అక్కడ, ఎందుకంటే కలెక్టర్లు చూసుకుంటారు కాబట్టి కొంచెం పని తీరగ చేసుకొని సినిమాలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎవరైనా డబ్బులే కదా, అంత ఈజీగా ఎవరికి డబ్బులు రావు. మరి చేస్తే బాగుంటుంది. సినిమాలు కంప్లీట్ చేసి త్వరగా రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ఉన్న 3 సినిమాలు ఏదైతే సైన్ చేసినా 3 సినిమాలు కంప్లీట్ చేస్తే తర్వాత ఆయన తీస్తారో లేదో తర్వాత పక్కన పెట్టేస్తే ముందు వాళ్ళు సేఫ్ అవుతారు. నిర్మాతలైన వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఆల్మోస్ట్ 60-70% అయిపోయింది అనుకుంటా. ఓజీ కూడా స్టార్ట్ చేశారు. చిన్న గ్లిమ్స్ కూడా వచ్చింది. 3 సినిమాల నుంచి కూడా అన్నిటి గ్లిమ్స్, ట్రేజర్స్ అన్నీ వచ్చాయి. కానీ సినిమా ఏది కంప్లీట్ కాలేదు. ఫస్ట్ అయితే హరహర వీరమల్లు వస్తుంది కాబట్టి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఫస్ట్ 2 పాటలుగా వస్తుంది. ఫస్ట్ పాట అయితే యాక్చువల్గా ఇది మన క్రిష్ జాగర్లమూడి గారు అయితే చేయడం చూసాం. ఫస్ట్ డైరెక్షన్, తర్వాత లేట్ కావడంతో అతను సైడ్ అయిపోయారు. ఇప్పుడు వేరే వాళ్ళు అయితే చేస్తున్నారు. సరే ఏదేమైనప్పటికైతే పవన్ కళ్యాణ్ కొంచెం చొరవ చూపించి ఈ సినిమాలు అయితే కంప్లీట్ చేసి కొంచెం నిర్మాతలకి అయితే అండగా నిలబడాల్సి ఉంటుంది. ఎందుకంటే అతను ఎవరికి అన్యాయం చేయడు. మరి వీళ్ళకి కూడా అన్యాయం చేయడు అనుకుంటాను. ఎందుకంటే నెక్స్ట్ ఏమైనా ఈ సినిమాలో ఏమన్నా తేడా వస్తే, ఎందుకంటే బడ్జెట్ పెరిగిపోయినాయి కదా, దాని కారణంగా అయితే ఫ్యూచర్లో ఏమన్నా మళ్ళీ సాయం చేస్తారేమో చూడాలి, ఇంకా వేరే సినిమాలు ఇచ్చి. కానీ ప్రస్తుతానికి అయితే హరహర వీరమల్లు చాలా భారీగానే తీస్తున్నారు. అలానే సినిమా చూస్తే మీకు అన్ని లాంగ్వేజ్లు రిలీజ్ కావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం చొరవ తీసుకొని ముందుకెళ్ళి సినిమా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. చూద్దాం మరి ఏం జరగబోద్దో. నలిసి సినిమా మళ్ళీ అయితే పోస్ట్ పోయినట్టయితే తెలుస్తుంది.